తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు మాడుగుల శివప్రసాద్ గురూజీ. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మానవులు అన్నాక కష్టాలు తప్పవు. ప్రతి ఒక్కరూ కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. కష్టాలు ఒక్కటే కాదు, ప్రతిదీ కూడా అయ్యో నాకు ఎంత కష్టం వచ్చింది, ఎప్పుడు నాకైనా బాధలు అని ఈ ఆలోచనలో, అంటే ఈ కష్టం పగోడికి కూడా రావద్దు స్వామి అనే కోరుకునే దగ్గర వరకు కూడా వెళ్తారు. మామూలప్పుడు విడిగా అయితే పక్కోడు మంచి ఎవడు కోరుకోడు, కానీ వీడి సమస్యలో ఉన్నప్పుడు మాత్రం ఇదే పెద్ద సమస్య అన్నట్టుగా భావించి అలా మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి. లేని కొత్త ఇంకా ఇబ్బందులన్నీ నెత్తిపైన వేసుకుంటూ ఉంటారు. అసలు ఎందుకు అంటే ఈ ఆలోచన విధానంలో తప్పుందా, నాకే కష్టాలు ఉన్నాయి ఎవరికి లేని నేనే ఎక్కువగా భరిస్తున్నా అనేది నిజంగానే మానవులకి కష్టాలు ఉన్నాయంటారా? వీటి నుంచి బయటపడే పరిష్కారం ఏదైనా ఉందంటారా? దాని గురించి వివరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మానవులు కష్టాలు పడుతూ ఉంటాయి, సహజం. మానవ జీవితం అన్న తర్వాత ఒడిదుడుకులు, సముద్రం అన్న తర్వాత అలలు లేని సముద్రం ఉంటుందా? ఉండదు. అది హూంకరించి ఇంకేమైనా మన మీదకి వస్తుందేమో అన్నట్టుగా వస్తుంది, మళ్ళీ వెనక్కి వెళుతూ ఉంటుంది. మానవ జీవితంలో కూడా ప్రతి వాళ్ళు కూడా అమ్మ ఎంత చెట్టుకంత గాలి, ఎవరికి తగినటువంటి సమస్యలు వాళ్లకు. బట్ సమస్యలు లేని వాళ్ళు అంటూ లేరు. ఎంత డబ్బులు ఉండినా, కోటాను కోట్ల రూపాయలు ఉండినా సమస్యలు ఉంటాయి. నిత్యం ఏదో ఒక సమస్యతోనే తలమానికమై చూసుకుంటూ ఉంటారు. పోనీ పేదవాళ్లకు లేవా అంటే పని దొరకదేమో, పోనీ దొరికినటువంటి పనికి సరిగ్గా సమయానికి డబ్బులు ఇస్తారో ఇవ్వరో, డబ్బులు ఇస్తే ఒకవైపు అన్నీ పెరిగిపోయి కొనలేకపోతున్నామే అనేటువంటి ఆలోచన, ఏదో ఒక రకమైనటువంటి సమస్య. కానీ సమస్య ఉన్న ప్రతి వాళ్ళు ఏం చేస్తామంటే, నేనైతే ఈ సమస్యలన్నీ తట్టుకొని నిలబడగలిగినాను కానీ ఇంకొకరైతే ఉండలేరు. ప్రపంచంలో ఎవ్వరికీ లేని కష్టాలు ఎవ్వరు అనుభవించినటువంటివి నేను ఒక్కడే అనుభవిస్తున్నాను. ఎందుకు నాకే ఇట్లా జరుగుతుంది? నేను ఇంత దైవాన్ని ఆరాధిస్తాను కదా, ప్రతిరోజు దేవాలయానికి వెళతాను కదా, ప్రతిరోజు నేను ధ్యానంలోనే ఉంటాను కదా, ఆరాధిస్తూనే ఉంటాను కదా, స్వామిని స్మరిస్తూనే ఉంటాను కదా, ఇన్ని పూజలు చేస్తాం కదా, చెప్పినవన్నీ ఎవరు చెప్పినా ఎవరిది తప్పు పట్టకుండా ఎవరేది చెబితే అది చేస్తూనే ఉన్నాను కదా, ఇంకెక్కడికని చెయ్యను, ఎంతని చెయ్యను అని అనుకునేటువంటి వాళ్ళు, ఇలా అనేక రకాల వాళ్ళు ఉంటారు. మనస్సుకు క్లేశం అంటే బాధ, లోపల ఒక క్షుద్బాధ, కడుపులో ఒక రకమైనటువంటి ఆవేదన, కోపము, జిగుప్స, పనులు తొందరగా కావటం లేదే, ఒకవేళ అయితే ఆ పని కనుక అయింది అంటే నాకు, నా కుటుంబానికి మేలు చేసుకోగలిగినటువంటి వాడిని అవుతాను. ఎంత ముందుకు వెళ్ళి ఇంకా అవతలి గట్టుకు నేను వెళతాను, ఇంకా పర్వాలేదు నేను గట్టెక్కుతున్నాను అని అనుకున్న ప్రతిసారి మళ్ళీ ఒక అల వచ్చి వెనక్కి తంతూ ఉంటే మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం చేసుకోవాల్సినటువంటి జీవితం అవుతుంది నాకు. ఎందుకు తండ్రి నాకు ఈ బాధ? అందరూ జాతకాలు చెప్తున్నారు, ఎంతోమందిని అడుగుతున్నాము, అందరూ చెప్పినవి చేసుకుంటున్నాము, బట్ అయ్యగారులనేమి తప్పుపట్టడం లేదు. ఎందుకంటే ఏదో చెప్పారు, మన కర్మ ప్రారంధము బాగలేనప్పుడు ఒకరిని అనుకుని ఏం లాభము, కానీ అనేక రకాలుగా చేసుకుంటూ ఉన్నాము. ఇన్ని రకాలుగా చేస్తున్నా కూడా ఎందుకు మాకు ఇట్లా జరుగుతుంది? మేము ఏమి పాపం చేసినాము? పితృదోషాలు అన్నారు, పితృదోషాలు క్లియర్ చేసుకున్నాం. జాతక రూపేణ తప్పులున్నాయన్నారు, సవరించుకున్నాము, ఒకవేళ చేసుకున్నాము. నిత్య దీపారాధన, నిత్యము ఆరాధన, దైవారాధన అని అనుకున్నాము, అది చేసుకుంటున్నాము. ఇంట్లో శుచి శుభ్రత అంటున్నారు, సరే మాకు వీలైనంత వరకు
పిల్లలు స్కూలుకు వెళ్ళటము, పంపించుకోవటము, చేసుకోవటము, భార్యకు అనారోగ్య పరిస్థితులు, లేకపోతే చేతగానితనము, లేకపోతే ఇంకొకటో బాగున్నా ఏదో సర్దుకొని చేసుకుంటూనే పోతున్నాము. పురుషుడు మగవాళ్ళు ఉద్యోగానికి పోయినా, లేదా ఆడవాళ్ళు కూడా ఉద్యోగానికి పోయినా, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళను చూసుకుంటూ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల కష్టాలు ఎన్ని రకాలుగా ఉంటాయో సమాజంలో అనేక రకాల వాళ్ళు ఉంటారు. ఇలా ప్రతి వాళ్లకు కూడా ఒక బాధ లోపల ఏదో ఒక రకమైనటువంటిది. మనం ఒక పదార్థాన్ని మిక్సీలోకి వేసి, మనం అన్నీ ఘన పదార్థాలన్నీ వేస్తాం. అన్ని రకాల పదార్థాలు వేస్తే మిక్సీలో ఏమవుతుంది అంటే ఒక నూర్ణమై ఒక ముద్దలాగా తయారవుతుంది. అలా కడుపులో అన్ని రకాల సమస్యలు ఉండి లోపల ఒక బాధ అనేది ఒకటి వస్తుంది. ఆ బాధలో నుంచి తీసుకునేటువంటి నిర్ణయము చాలామంది అపమార్గంలో తీసుకోవటం కానీ, లేదా ఇది ఇక చాలిద్దాం ఈ తను ఎందుకబ్బా, ఇంకా మనం ఈ కష్టాలు పడలేకపోతున్నాము, ఈ అప్పులు కట్టలేకపోతున్నాము, ఇక్కడో పొరపాటు జరిగింది, 10 రూపాయలు తీసుకుంటే ఈ పొద్దు 1,00,000 రూపాయలు, 10 రూపాయలు ఎక్కడ, 1,00,000 రూపాయలు ఎక్కడ వడ్డీలు కట్టడం, ఏదోటి కలిసి వస్తుందిలే, బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో అప్పు చేసుకుంటే వ్యాపారం కాస్త ఇదయింది, లేదా ఇంకోటి ఇదయింది, లేదా తెలిసిన వాళ్ళని ఇప్పిస్తే వాళ్ళు మోసం చేశారు. ఇలా ఉండి ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఈ చిన్న మెలిక అనేది ఒకటి ఉంటుంది ఎప్పుడూ కూడా. ఇక్కడ దీంట్లో ప్రతి వాళ్ళు కోల్పోతున్నది ఏమిటి అంటే, మనకప్పుడు ఎవరికైనా కూడా అమ్మా, ఎవరు వచ్చి నువ్వు ఇది మర్చిపోతున్నావు, నువ్వు ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్తేనే కదా కొంతవరకు చేస్తున్నారు. కానీ సరి అయినటువంటి సమయంలో సరైనటువంటి ఆలోచన అనేటువంటిది అవసరం. సమయానికి తగినటువంటి ఆలోచన చేసుకోవాల్సిన అవసరము మనకే ఉంటుంది. ఒక్కోసారి మన పక్కనే ఉంటుంది, మొత్తం వెతుకుతూ ఉంటాం. ఇది ఎక్కడ పెట్టానో తెలియటం లేదు, ఎక్కడ పెట్టామో తెలియటం లేదని మళ్ళీ దాన్ని అరే ఇక్కడే పెట్టాను కదా గుర్తొచ్చింది అని తర్వాత తెలుసుకుంటాం. అలా చేసుకునేటువంటి వాటిల్లో దృఢ సంకల్పము అనేటువంటిది ఉండాలి. ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది చాలా అవసరం. ఎవరు ఆత్మవిశ్వాసం అనేటువంటిది ఎవడికి వాడికి ఉండాలి. నేను ఖచ్చితముగా సాధించగలను. ఇప్పుడు మనం అనుకున్నటువంటివన్నీ కూడా ఒకప్పుడు మనం సంపాదించి పోగొట్టుకున్నవే కదా, మనకు పుట్టుకతో రాలేదు కదా, మన కష్టార్జితము కదా, మనము సంపాదించుకున్నాము కదా, మనమే కదా తెలుసో తెలియకో ఒక తప్పడడుగు వేసి పోగొట్టుకున్నాము కదా, మళ్ళీ రాదని ఎందుకు అనుకోవాలి, మళ్ళీ మనకు మంచి రోజులు లేవని మనం ఎందుకు అనుకోవాలి, మళ్ళీ మనం సాధించలేము అనేటువంటి ఇది ఎందుకు ఉంటుంది మనిషికి. ఖచ్చితముగా ఆత్మవిశ్వాసం అనేటువంటిది చాలా అవసరము ప్రతి వాళ్లకు కూడా. ఒక కూలివాడు ఇక్కడ ఈ బిల్డింగ్ పూర్తి పని అయిపోతే ఈ బిల్డింగ్తో అయిపోయింది కదా నా జీవితం అని అనుకోడు కదా, ఇంకొకరు ఎవరో పిలుస్తారు, ఇంకో చోటికి వెళ్ళి కూలి పనికి వెళ్తారు. ఏదో ఒకటి ఉంటుంది. భగవంతుడు ఏదో ఒక యోగం అనేటువంటిది మనకు ఉంటేనే ఇంకా భూమి మీద మనకు భగవంతుడు ఉంచినాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. మన వల్ల ఏ ఉపయోగము లేదు అంటే ఎప్పుడో తీసేస్తాడుగా. అంతే. మనము కావాలనుకుంటే వచ్చినటువంటి జీవితము కాదు, వద్దనుకుంటే వెంటనే పోయేది కాదు. ఆయనకు తెలుసు ఎప్పుడు మనము పుట్టాము అనేది మన చేతుల్లో లేదు, ఎప్పుడు పోతామనేది మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉండేటువంటిది ఏమిటి? మన నడవడిక, మన ప్రవర్తన, మన సిస్టమ్, మన బుద్ధి, మన యొక్క ఆలోచన. మనము ఎప్పుడైతే ఆత్మవిశ్వాసముతో తప్పకుండా ఎంతమంది ఎదురైనా, కాలమే ఎదురీదినా కాలపురుషుడు అనేటువంటి వాడు ఉంటాడు ఎప్పుడు కూడా. కాలభైరవుడు అని పరమేశ్వరుడి యొక్క ఇది. అందుకే కాశీ క్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం అన్నాడు. కాలభైరవుడు అంటే ఏమిటి? మనము కుక్క అని మనం చెప్పుకుంటున్నాం. కాలభైరవేశ్వరుడు అంటే దానికి తెలుస్తుంది, కుక్కకు ఇది ఏమిటి అనేది తెలిసిపోతుంది, ఎలాంటి ఇది వస్తుంది అని. అందుకనే ఇంటి యజమాని కొంచెం ఇబ్బంది పడుతున్నాడంటే దిగులుగా ఉంటుంది ఓ రోజంతా ముందే కుక్క. మా ఇంట్లో కుక్క చాలా దిగులుగా ఉందండి నిన్నటి నుంచి, ఏమో మరి దానికి తెలుసేమో అని అనుకుంటూ ఉంటాం మనం. ఈ జీవాలకు తెలుసు ఏమిటి అనేది.
అందువలన కాలం చాలా గొప్పది, విలువైండేది. కనుక ఆత్మవిశ్వాసంతో తప్పకుండా మళ్ళీ మనము నేను ఖచ్చితముగా నేను నిలదొక్కుకోగలను అనేటువంటి మాట ఎవరో చెబితే కాదండి, మనకు మనము క్రియేట్ చేసుకోవాలి. మనము ఏది వచ్చినా ఇంతకంటే నన్ను చేసేది ఏమిటి, నా శ్రమ నాది తప్పదు అని మనము పంట ఎలా అయితే ఒక రైతు ప్రతి సంవత్సరము నాగలి సేద్యం చేస్తున్నాడు, పంట వేస్తున్నాడు, పండుతుంది, మళ్ళీ కోస్తున్నాడు, మళ్ళీ సేద్యం చేస్తున్నాడు, మళ్ళీ పంట వేస్తున్నాడు, మళ్ళీ కోస్తున్నాడు, పంట తీసుకుంటున్నాడు, అమ్ముకుంటున్నాడు, మళ్ళీ చేస్తున్నాడు. అంటే నేను ఎన్నిసార్లని చేసిన పని చేస్తాను అనుకోవడం లేదు ఒక రైతు, కానీ పంట దాని ద్వారానే వస్తుంది. మనల్ని మనం ఎన్నిసార్లైనా మలుచుకొని ఒక ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగడానికి కావాల్సింది ఏదో ఆలోచన చేసుకొని ఆత్మవిశ్వాసంతో రేపు నేను ఖచ్చితంగా సాధించగలను అనేటువంటి ఇదితో మనము అమావాస్యను చాలా తేలిగ్గా తీసుకుంటాము, కొన్ని తిథులను చాలా తేలిగ్గా తీసుకుంటాము. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీకు ఇంట్లో పాజిటివిటీ, నెగటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఇదంతా కూడా రావాలి అని అనుకునేటువంటి వాళ్లకు ఒక్క ప్రయోగం ఉన్నది, అద్భుతమైనటువంటి ప్రయోగం. ఏమిటి? ఒక పసుపు పచ్చని గుడ్డలో కొంచెం కుంకుమ పసుపు వేసి 5 ఒక్కలు, 5 గవ్వలు, 5 పసుపు కొమ్మలు, 5 కాయిన్స్, ఒక నిమ్మకాయ కట్టేసి బాగా ముడేసి దానికి కాలభైరవుడి అష్టోత్తరము ఉంటుంది. ఆ కాలభైరవుడి యొక్క అష్టోత్తరము అనేటువంటి దాంతో కుంకుమ పసుపు వేసి ఆ మూట మీద పూజ చేసి దానికి అగరబత్తీలు తిప్పి అష్టమి నాడు, అది బహుళ అష్టమైనా కావచ్చు, శుద్ధం అష్టమైనా కావచ్చు, అష్టమి నాడు ఉదయాన్నే సూర్యోదయాత్ పూర్వం నిద్రలేచి ఆ సమయానికి అష్టమి ఉండాలి. సూర్యుడు ఉదయించిన తర్వాత అష్టమి వస్తే లాభం లేదు. సూర్యుడు ఉదయించే సమయానికి అష్టమి ఉండేటువంటి ఇదిగా చూసుకొని ఎప్పుడైతే అష్టమి నాడు ఈ యొక్క ఇది చేస్తారు, లేదు సాయంకాలమైనా చేయవచ్చును, అష్టమి ఉండాలి. ఎందుకంటే ఈ అష్ట కష్టాలు తీరిపోవటానికి అష్టమి నాడే. ఇది గనక చేసి ఇంటి గుమ్మానికి లోపలి వైపు కట్టుకున్నారు అంటే ప్రతి అష్టమికి 2 అగరబత్తీలు పొగ దానికి చూపించడం, మళ్ళీ అష్టమి నాడు మాత్రమే, శుద్ధ అష్టమికి ఇంకా మార్చే పనేం లేదు, దానికే చూపించడం. ఒక్కసారే చేసుకుంటే చాలు, ఒక అష్టమి నాడు మాత్రమే ఈ పని చేసి ఇంట్లో గుమ్మానికి లోపల వైపు కట్టుకుంటే ప్రతి అష్టమికి 2 అగరబత్తీలు పొగ చూపించాలి. అలా 8 అష్టములు గనక చూపించినారు అంటే వాళ్ళు జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడానికి అవకాశము ఉంటుంది అని తెలియజేస్తూ. ఇప్పుడు అందులో నిమ్మకాయ కూడా ఉంచాం కదా గురుగారు, అది కుళ్ళిపోవటము అట్లా కుళ్ళిపోదు, ఎండిపోతుందా అంతే, కుళ్ళిపోదు. కుళ్ళిపోవడానికి మీరేం నీళ్లలో దానిలలో పెట్టలేదుగా, అంతే, ఒక గుడ్డలో కట్టి పెడుతున్నాం అంతే. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు.